కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. పిఠాపురం నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. పిఠాపురంలో ఓట్ చేశారు వంగ గీత. బూత్ నెంబర్ 144లో ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వంగ గీత ఓటు వేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పిఠాపురంలో కూటమి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి వంగ గీత పోటీలో ఉన్నారు. వంగ గీత ఓటు హక్కును వినియోగించుకుంటున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. పిఠాపురంలో పోలింగ్ చాలా చురుకుగా కొనసాగుతోంది. 10% పైబడి ఓటింగ్ నమోదైంది. పిఠాపురంలో ఓటింగ్ చాలా చురుకుగా వేగంగానే కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. వంగ గీత పోలింగ్ బూత్కు వచ్చారు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి వైసీపీ అభ్యర్థిగా వంగ గీత ఉన్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఇంక్ సింబల్ని, ఇంక్ మార్క్ని మీడియాకు చూపిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడదాం. ప్రకాష్, మొత్తం పిఠాపురంలో ఏంటి పోలింగ్ సరళి? రోహిత్, ఇప్పుడే ప్రధానంగా పిఠాపురంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వంగ గీత విశ్వనాథ్ వారు కొద్దిసేపటి క్రితమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బూత్ నెంబర్ పోలింగ్ కేంద్రం ఏదైతే 154 పోలింగ్ కేంద్రం అయితే తమ ఓటు హక్కు వినియోగించుకుని వంగ గీత విశ్వనాథ్ తన కుటుంబ సభ్యులతో పాటు ఓటు హక్కు వినియోగించుకుని తిరిగి వెళ్లిన పరిస్థితి ప్రధానంగా ఉంది. అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి. అందరూ కూడా ప్రధానంగా ఈ యొక్క పోలింగ్ బూత్ కేంద్రం వద్ద ఏదైతే ఉందో అందరినీ కూడా వాళ్ళతో మాట్లాడుతూ వెళ్లిన పరిస్థితి కూడా ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదైనా ఇప్పుడు పిఠాపురం వార్లుగా చూసుకుంటే 10% వరకు కూడా పోలింగ్ సార్లు అయితే అది చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పాలి. మరో పక్కన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా పీదంతపూర్లో తన ఓటు హక్కు కూడా వినియోగించుకున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. తన కుటుంబ సభ్యులతో వెళ్లి పీదంతపూర్లో ఏదైతే గ్రామం ఉందో ఆ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా అక్కడికి వెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరో కొద్దిసేపటి క్రితమే పిఠాపురం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పెండెం ధర్మ కూడా తన ఓటు హక్కు కూడా వినియోగించుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే పిఠాపురం ఆర్ఐబిహెచ్ గ్రామంలో ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి టీడీపీ జనసేన అభ్యర్థి ఎవరో తంగెల ఉదయ శ్రీనివాస్ కూడా ఇక్కడ పోలింగ్ కేంద్రం దగ్గరకు వచ్చి వాళ్ళ అందరూ కూడా వెళ్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమన్నా 10% కూడా పోలింగ్ సార్లు అయితే దాటిందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. రోహిత్, రైట్. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ చాలా చురుకుగానే కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. వంగ గీత ఓటు హక్కును వినియోగించుకొని ఇంక్ మార్కును మీడియాకు చూపిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరి ఎడమ చేతి చూపుడు వేలుపై ఇంక్ మార్కు ఉంటుందో ఓటు హక్కు కలిగిన వారికి వాళ్లే హీరోలు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకున్న వాళ్లే హీరోలు. మన సేవకులను మనమే నిర్ణయించుకునే రోజుది. మన సేవకులుగా ఎవరిని చట్ట సభలకు పంపించాలి అని అనుకుంటున్నామో నిర్ణయించుకునే రోజుది. వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రం దగ్గరకు వస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సెలబ్రిటీలు అందరూ ఓటు హక్కును వినియోగించుకోవటానికి పోలింగ్ బూత్లకు క్యూ కట్టారు. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి.